దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు మరొక్కసారి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు సమయాన్ని మనందరం సద్వినియోగపరుచుకొని ఆయన వాక్యాన్ని, ఆయన మాటలు విని మనం గ్రహించాలని మరొకసారి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక మాటను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు అంశం ఏమిటంటే కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలో లేని విశ్వాసము మృతము. ఇక్కడ మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకుండా మనము, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పని కూడా చేసిన వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసము మృతము అంటే కనుక, మనము ఈరోజు క్రియలు లేకుండా, ప్రియ దేవుని బిడ్డలు, రోజు అనేకమంది చేస్తూ ఉన్నాం. మనము క్రియలు మన మధ్య లేకపోతే మనం చేసేది ప్రతిదీ వ్యర్థమే, మృతము అని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. ఈరోజు మనం గమనించాలి, దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క మాటలు ఈరోజు మనం తెలుసుకున్నట్టయితే కనుక, యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము చక్కటి విషయాలు మనకు రాయబడుతున్నాయి. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20 వచనం కానించి మనం చూస్తున్నప్పుడు 22 వరకు కూడా చాలా అమూల్య మాటలు మనకు రాయబడి ఉన్నాయి. మరి క్రియలు లేని విశ్వాసము ఎలాగుంటుంది? ఏ పని చేస్తున్న వాళ్ళు క్రియలు ఉండవు, నామకార్థముగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మొదట మన క్రియలు చెప్పడానికి చాలా బాగా చెప్తారు, కానీ వాళ్ళ మధ్యన క్రియలు ఉండమంటే మాటలు మట్టి వారు చాలా అద్భుతంగా చేస్తున్నారేమో, అద్భుతంగా అనుకుంటాం, వాళ్ళ దగ్గర క్రియలు ఉంటాం. మరి ఎలాంటి వాళ్ళ దగ్గర క్రియలు ఉంటే చెప్పండి? క్రియలు ఎలాంటి వారు చేస్తారు? ఒక్కసారి మనం చూస్తే కనుక ఇక్కడ వాక్యం చదువుకుందాం. 20 వచనం కానించి 2వ అధ్యాయము యాకోబు 20 వచనం. ఎర్తుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియ వలన నీతిమంతులని తీర్పు పొందలేదా? దేవునికి స్తోత్రం. ఇదేంటి క్రియ? ఎద్దుడా, ఎప్పుడైతే వ్యర్థముగా నువ్వు జీవిస్తున్నావో వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిస్సమలని నీకు తెలియదా? క్రియలు అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ అబ్రహాము చూస్తున్న ప్రియ ఇస్సాకును బలిపీఠం అర్పించినప్పుడు అతడు చేసే క్రియ వలన నీతిమంతుడిగా తీర్పు పొందలేదా? ఈరోజు తెలుసుకోవాలి. ఇదేంటి క్రియ చేయాలంటే? ఏదైనా చేయాలి, ముందుకు మనం భయపడకూడదు, ముందుకు వెళ్ళాలి. అబ్రహాము ఆ రోజు సందేహించాడా? ఇస్సాకును బలి ఇవ్వాలంటే ఏమేం చేశాడు? బలి అర్పించేద్దామని సిద్ధపడగలిగాడు. బలికి కుమారుడి బదులు ఎవరిని అర్పించాడు? ప్రియ దేవుని బిడ్డలారా, గురిని అర్పించడంగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు చేస్తూ ఉంటాడు, మనము చేస్తామా చేదో ఒక పరీక్ష మన జీవితంలో కలుగుతుంది. అసలు మన దగ్గర క్రియలు ఉన్నాయా లేదా, చేస్తామా లేదా అని పరిశోధించేవాడు. అబ్రహాము కూడా అలా పరిశోధించాడు, లేక కుమారుడు పుట్టాడని. మరి ఆయన బలి అర్పించి మాస్టర్ ఎంత బాధగా చెప్పండి. ఆయన ఏం ఆలోచించలేదు, క్రియలు ఉన్నాయని మధ్యన. అబ్రహాము క్రియ ఉంది కాబట్టి నీ చిత్త ప్రకారంగా దాన్ని కుమారుని బలి అర్పించడం కూడా వెనకాలేదు ఈరోజు ప్రియ దేవుని పెట్టారు. అందుకే అక్కడ గొర్రెను అర్పించడానికి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు చేసే ప్రతి క్రియలు మనం ఎప్పుడు కూడా సిద్ధపడి చేయాలి. అయ్యో ఈ రోజు చేద్దాం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, వచ్చే వారం చేద్దాంలే, ఇలా వాయిదాలు వేసుకుంటే మన దగ్గర క్రియలు ఉండవండి. క్రియ అంటే అప్పటికప్పుడు మనం చేయవలసిన పనే. ఇది మన దగ్గర క్రియలు అంటే. మరి ఈరోజు మనం చూస్తున్నప్పుడు క్రియ వలన ఏదేమందని, క్రియ వలన ఎప్పుడైతే నీతిమంతుని తీర్పు పొందలేదా నువ్వు అర్థం చేసుకో. నీతిమంతుడు పొందాలంటే కనుక మొదట మన క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతము దేహం అంటే మృతం అంటే ఇంకేం చెప్పండి? బ్రతుకున్న
బ్రతుకున్నా చనిపోయినట్టు. మృతం అంటే ఇంకంతే. మన ఎందుకు ఉన్నాం, మనిషివేత ఉన్నాం అంతే. మనిషివేత నువ్వు బ్రతుకుతున్నా జీవిస్తున్నా, దగ్గర ఏమి లేడు ఉపకారం చెప్పండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు గొప్పగా ఎన్నోనని చెప్పుకున్నా వ్యర్థమే కదా. కనీసం దేవుని మీద ఒక క్రియను చేయగలుగుతున్నామా? మన హృదయంలో క్రియలు లేకపోతే మృతమే అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. చాలా విశ్వాసముగా ఉంటారు, మన మధ్యన ఏముండదండి, క్రియలు ఉంటాం. ఒక మధ్యన దేవుని ప్రేమించేవారు కఠినంగా ప్రవర్తించేవారు ఉంటారు. దేవుని ప్రేమ ఉన్న దగ్గర వాళ్ళ క్రియలు ఉన్నాయా, ఇది నాకెందుకని వెనకొచ్చేసేవారు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆనాడు అబ్రహాం కూడా ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు అని వెనకాడైనా క్రియలు చెయ్యాలి. దేవుడు చేసే క్రియలు చెయ్యాలి. అందుకే ఆయన ముందుకే వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయననియు క్రియల మూలముగా అతని విశ్వాసమును పరిపూర్ణమైనని గ్రహించు ఉన్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, తన లేఖనములు నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం. ఇదండి ప్రియ దేవుని బిడ్డల క్రియలు చేయాలంటే కనుక ఇలాంటి వారిగా మనం ఉంటున్నామా? ఇలాంటి వ్యక్తిగా మనం జీవించగలుగుతున్నామా? ఇటువంటి క్రియలు మనం చేయగలుగుతున్నామా? ఏదైనా ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి, ఆలోచన చేయాలండి. చాలామంది అనుకుంటాం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వస్తున్నాం, బ్రతుకుతున్నాం, ఏదో అమ్మా కానుకిస్తున్నాం, సరిపోయింది అనుకున్నాం. మన మధ్యన ఏది క్రియ లేకపోతే చెప్పండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా క్రియలు లేకపోని విశ్వాసము మృతమైన దేవుని వాక్యం చేస్తున్నాం. కాబట్టి మనం అలా వారు కాకుండా క్రియలు చేసేవారికి ఉందాం. దేవుడు ఒక్కొక్కరికి ఒక రీతిగా ఇస్తాడు, ఏమండి? ఒక్కొక్క రీతిగా దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు. ఎవరు చేసే క్రియలు మనకున్న తగినట్టుగా సాయం చేయడము, ఆదరించడము, వారికి వెళ్ళి మనం ప్రార్థన చేయడము, వాళ్ళు ఓదార్చడము, ఇలాంటివి మన జీవితంలో దేవుడి పని చెయ్యాలి. వీటి మధ్య మన క్రియలు అనేది మనకెందుకు అని వెళ్ళిపోకూడదండి. మనం ఎప్పుడు కూడా దేవుని క్రియలు మనం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క ఆత్మీయంగా మనం బలపడాలి. ఆత్మీయంగా జీవించాలంటే కనుక మనము క్రియలు లేని విశ్వాసం మృతముగా ఉండొద్దండి. ఎందుకంటే దేవుని వాక్యం నిర్దుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనది నువ్వు తెలుసుకొని కోరుతున్నావా? నీకు తెలియదా ఇది ఎందుకయ్యా అని ఎంత చక్కగా అనిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా. అందుకే విశ్వాసం వలన విజయము పొందిన వారు అంటే నీతిమంతులుగా తీర్చబడతారు, దేవుని యొక్క స్నేహాన్ని ఉంటారు. మరి అబ్రహాము నీతిగా ఎంచబడ్డాడు. ఎలాగన్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి స్నేహితుడిగా పేరు కలిగిన వ్యక్తి అంటాం. ఎందుకంటే నీతిగా ఎంచబడింది కాబట్టి, నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలు అనేక సార్లు మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. అందుకే మనుష్యుడు విశ్వాసం మూలముగా మాత్రము కాక క్రియలు మూలమును నీతిమంతులని వెంచబడిన మీరు దీని వలన గ్రహించి తిరిగి దేవునికి స్తోత్రం. సత్క్రియ చేయవారు ఎలా ఉంటారండి? విశ్వాసం వలన క్రియలు. ప్రియ దేవుని రోజు మన జీవితంలో ఎటువంటి క్రియలు ఉంటాయండి? ఎలాంటి క్రియలు మనం చేస్తాం ఒకసారి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే కనుక చాలా చక్కగా ఆయన మాటలు మనకి తెలియపరుస్తుందండి. ఆయన వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తూ ఉంది. ఈరోజు మనం ఎంతమంది క్రియలు చేయగలం గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలు ఎంతమంది మనం చేస్తున్నాం అనేది మనకొకసారి పరీక్షించుకుంటే అసలు మన దగ్గర క్రియలు ఉన్నాయా లేవా? విశ్వాసంతో ఉన్నాం కానీ మన వచ్చిన ఎదుటి వ్యక్తికి సహాయం చేసే మనసు మన దగ్గర ఉందా లేదా అండి? ఈ రీతిగా మనం ఉండాలి. ఎప్పుడైతే తను పరీక్షించుకుని ఆలోచన చేసుకుంటారో దాని వాక్యం ద్వారా దేవుడు మనకు చదివిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఎంత చక్కని మాట అండి. ప్రాణము లేని ఏంటి, ప్రాణము లేని శరీరం ఎలా ఉందండి, అలాగనే మృతము కూడా అలాగే, క్రియ లేని విశ్వాసము కూడా మృతం. అంటే కనుక మనం బ్రతుకున్నా చచ్చిన వారము. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రాణం ఉంది కదా, మరి ఎందుకు చచ్చిన వారుగా ఉంటాం? మన దగ్గర క్రియ లేకపోతే అదే ఉంటుంది. అట్టి వల్లనే రహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారికి వెలుపలకు పంపివేయినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. దేవునికి స్తోత్రం అండి. ఒక వేశ్యను కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ కూడా ఏం చేస్తుందంటే కనుక రహాబు ఆ రూపాంతరం పొందిన వారు ఈరోజు మనం చూడగలం. ఎందుకంటే ఆ చేసే క్రియలు, నిజంగా క్రియ లేకపోతే కనుక ఆమె నీతిమంతురాలు ఎంచబడుతుందా? ఎంచబడదు. క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడట్లుగా మనం చూస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే రహాబు మట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్ని విషయాలు చేసినా మన దగ్గర క్రియలు లేకపోతే మనం మృతము దేహమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాంటి కాకుండా దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో ఉండాలంటే కనుక ప్రతి దినమును విశ్వాసమతంతో క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేస్తుందని ఈరోజు నమ్మాలి. నువ్వు క్రియలు చేస్తేనే నేను విశ్వాసాన్ని బలపరుస్తుంది, ఆత్మంగా జీవించబడతాం. ప్రియ దేవుని బిడ్డ, అందుకే కూడా ఇక్కడ నీతిమంతుడిగా పొందలేదంటే కనుక ఎవరు? అబ్రహాము వెనకాడని చెప్పండి. ఆయన వెనకని చేయలేదు. ఏదైనా ఆయన ఇచ్చాను కాబట్టి అడిగిన అంటే నేను బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఈరోజు మనం ఆలోచిస్తామా? ఈరోజు మనం ఆలోచించి చెప్పండి. దేవుడు పరిసరికి సేవకు పంపించాలని బిడ్డల్ని ఆలోచిస్తూ ఉంటాం. ఏమైనా బిడ్డ దూరం అయిపోతాడేమో, పరిసరి చేస్తే ఎలా ఉంటాడు, ఎక్కడ చేస్తాడో తెలియదు అని ఆలోచన ఉంటారా? ప్రభువా, నేను నా బిడ్డని సేవలో ఎదగాలి, నా క్రియలు బిడ్డ పట్ల అనేక నెరవేర్చాలి అనుకుంటావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదట మనం ప్రయత్నం చేస్తేనే కదా ముందుకు వెళ్ళేది. క్రియో కాదు. అబ్రహాం ఏం చేస్తాడు? వెళ్ళాడా? వెళ్ళాడు, ఖచ్చితంగా వెళ్ళాడు. ఏ సందేశం పడలేదు, మొదట సందేశం పడలేదు, మన హృదయంలో ఎటువంటి ఆలోచన లేదు. చెప్పిన మాట నెరవేర్చడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యాన్ని. దేవుని యొక్క మాటలు మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఆయన మాట ద్వారా జీవించండి కనుక మానవులు నిత్య జీవాత్మ కలిగిన వారు అంటండి. మానవులు నిత్య జీవం కలిగిన, ఎందుకంటే ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని మృతము, విశ్వాస మృతము అని దేవుని వాక్యము సెలవస్తుంది. అందుకే క్రియలు లేని, అలాగనే విశ్వాసము లేని మృతమే. మన జీవితంలో ఏ క్రియ లేకపోతే మృతం వంటి వారం అంటే. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే మనం ఎక్కువగా చెప్పడానికి ఏమో దీంట్లో ఉన్న వాక్యం చదివితే మనకు అర్థమైపోతుంది మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి. ఎలా ఇక్కడ దేవుని వాక్యం నిత్యము తెలియపడుతుంది మనకి. నిత్యం అనిదినములు కూడా మనకు రాయబడుతుంది. అందుకే యాకోబు రాసిన పత్రికలు ఈ మాట ఈ విధముగానే రాయబడుతున్నాం. ఎంతవరకు మన క్రియల ద్వారా చేస్తున్నాం, క్రియలకు ఆధారం చేసుకున్నాం, విశ్వాసం ద్వారా క్రియలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారు, నిర్లక్ష్యంగా జీవించబడుతున్నారు, హృదయం ఎంతో కనికరమైన దేవుని వాక్యం చదువుతుంది. ఈరోజు ఎంతోమంది హృదయం కఠినంగా ఉండిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కఠినమే కాకుండా దేవుని వాక్యానికి, దేవుని మాటలకు లోబడి ఆత్మీయంగా మనం జీవించబడాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుదినమును దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తుంది కనుక మన క్రియలు బట్టి ఈరోజు మనం ప్రతిఫలం పొందుకోవాలి. ఆ క్రియలు లేనట్లయితే కనుక ఆ విశ్వాసము కూడా మృతము అని దేవుని వాక్యము చదువు రీతిగాను ఈరోజు మనకి మనం సరి చేసుకుని ఆత్మీయులు మనం బలపరుచుకుని అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అటువలే రాహాబును కూడా వేశ్యకు దూతలను చేర్చుకుని వేరొక మార్గమును వారికి వెలుపలికి పంపివేయినప్పుడు కూడా వారు చేసిన మంచి పని క్రియలు మూలముగా చేశారు. కాబట్టి అక్కడ ఏమైందండి, ఆమె కూడాను నీతిమంతురాలని వెంచబడింది కదా. అక్కడ కూడా క్రియ, అక్కడ నిజంగా ఆ క్రియ అలా చేయకపోతే కనుక ఆమె ఏమవుతుంది చెప్పండి? ఇలా మనం మాట్లాడుకునే వారమా?
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్రియలో అంత అద్భుతం. కాబట్టి ఈరోజు మనం చేసే ప్రతిదీ కూడా క్రియ ఉండాలి, క్రియ ద్వారా జీవించబడాలి. విశ్వాసము మాత్రమే కాక క్రియలు మూలముగా చేస్తే ప్రతి ఒక్కరు ఏదో నేను విశ్వాసం ఉన్నాను, జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను అంటే కాదండి. మనలో కదా విశ్వాసం మూలము కాకుండా క్రియల మూలంగా నీతిమంతుడికి ఎంచబడి చాలా మంది ఉన్నారు. అలాగే మన క్రియలు చేయడానికి ప్రయత్నం చేద్దాం, ఆలోచన కలిగి దేవుని సందులో ఆయన దేవుని యొక్క మాటలు మన వర్ధలపడి మన పట్ల మన కుటుంబ పట్ల మేలుకరంగా జరిగించి మన ఆత్మలో ప్రతి మాటను ముద్రించుకుని క్రియల ద్వారాగా ప్రతి ఒక్కరు జరిగించాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని కొద్ది మాటలు దేవుడు దీవించును కాక ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాశ్వర కారణభూతుడు, మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించిన దేవానికి వందనములు. నీ తండ్రి నాయన ప్రభ క్రియలు లేని మృతము, నేను క్రియలు విశ్వాసము మృతం అన్నావు తండ్రి. నాయన అనేక సార్లు మేము క్రియలు లేని వారుగా మృతముగా మేము జీవిస్తున్నాము తండ్రి. నీ కృపాన్ని ప్రేమ బట్టి దేని బట్టి మమ్మల్ని అందరూ కూడా సజలుగా ఉంచి ప్రభా నీ సన్నదాంలో మేము గుర్తించి కృప మాకు దయచేయండి. మాకు ఎంతమంది క్రియలు లేని వారుగా ఉన్నా తండ్రి, మేమందరూ క్రియలు చేసి వారుగా నడిపించండి, కృప చూపించి. ఇంతవరకు నీ వాక్యం బిడ్డలు బట్టి నేను ఆ వాక్యం వదలు భద్రపరుచుకొని నీ వాక్యం సరిసిన కృప ధన్యత మాకు అందరికి అనుగించి నీ మాకు స్థిరపరచమని, బిడ్డల పట్ల మేలుకరంగా జరిగించి గొప్ప సాక్షిగా కుటుంబాన్ని బిడ్డలు మీరు వాడుకోమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తి దయచేయమని, చేస్తున్న పని పట్ల మీ తోడుగా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ జమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.